బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ కేసులో విచారణ కొనసాగుతుంది. ఐవీఎఫ్ సెంటర్లలోనూ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అలాగే డాక్టర్ నమ్రతను కస్టడీ వాటితో ముగియనుంది. ఇప్పటికే నమ్రత విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. అక్రమంగా భారీ ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. నమ్రతపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. సృష్టి ఫెర్టిలిటీ కేసులో విచారణ కొనసాగుతుంది. ఐవీఎఫ్ సెంటర్లలోనూ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. అలాగే డాక్టర్ నమ్రతను కస్టడీ వాటితో ముగియనుంది. ఇప్పటికే నమ్రతను విచారించిన పోలీసులు పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అసోం చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో నమ్రతకు సంబంధాలున్నట్లు గుర్తించారు. అక్రమంగా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. నమ్రతపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రేయ. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ పై మరో 4 కేసులు అయితే నమోదు చేశారు. దీనికి సంబంధించి నల్గొండకు చెందిన ఒక దంపతుల వద్ద 41 లక్షల రూపాయలు గుంజడంతో ఈ యొక్క మరి ఒక కేసు అయితే నమోదు అయ్యాది. అంటే మనం రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మీద తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాదు, అదేవిధంగా విజయవాడ, విశాఖపట్నంలో పలు కేసులు అయితే నమోదయ్యాయి. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్ల పేరుతోటైతే ఎవరైతే దంపతులు వస్తారో మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టం, సరోగసి పేరుతోటైతే పెద్ద ఎత్తున డబ్బులు గుంజే ప్లాన్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే 12 మంది మీద కేసులు నమోదయ్యాయి. 12 మందిని విచారించారు. ఆ యొక్క విచారణలో మాత్రం పెద్ద ఎత్తున అనేక విషయాలు అయితే బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. మనం అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలుగు రాష్ట్రాలనే కాకుండా గుజరాత్, మహారాష్ట్ర, అదేవిధంగా అస్సాం రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పేద ప్రజలను టార్గెట్ చేసి వారిని సరోగసి పేరుతోటి ఎవరైతే ఈ యొక్క హాస్పిటల్ కు వస్తారో ఆ యొక్క దంపతులకు మీకు పిల్లలు పుట్టడం చాలా కష్టము, సరోగసి పేరుతోటి అయితే ఆ యొక్క పేద ప్రజలను వారి యొక్క పిల్లల్ని తీసుకొచ్చి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి అయితే వీరికి అమ్మే ప్రయత్నం అయితే చేశారని అయితే సంచలన విషయాలు అయితే పోలీసుల విచారణలో బయటపడ్డది. ఖచ్చితంగా ఇలాంటి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వం కూడా ఒక కమిటీని అయితే వేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ సెంటర్ లో ప్రతి ఒక్క హాస్పిటల్ మీద తనిఖీలు చేసేందుకైతే సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో, అంటే ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క ఐవీఎఫ్ సెంటర్ల మీద తనిఖీలు చేశారు. తనిఖీలు చేసేందుకైతే సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సృష్టి ఫెసిలిటీ సెంటర్ మీద, అదే విధంగా ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంత అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ యొక్క నమ్రత విషయాలు పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకొని పెద్ద ఎత్తున అంటే ఒక డబ్బులు సంపాదించుకునే అవకాశంతో అయితే పేద ప్రజలను, లేకుంటే పిల్లలు పుట్టని వారిని అయితే టార్గెట్ చేసుకుని అయితే పెద్ద మోసానికి అయితే పాల్పడ్డారని అయితే విచారణలో వెల్లడైంది. థ్యాంక్ యూ సల్మాన్.